చెన్నైలో సూపర్ కింగ్స్ మ్యాజిక్ చేసింది. రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన థ్రిల్లర్లో విజయం సాధించింది. కీలక దశలో సత్తా చాటింది. ప్లే ఆఫ్స్ దిశగా మరో అడుగు వేసింది. రాజస్థాన్ రాయల్స్ మాత్రం వరుసగా 2 మ్యాచ్లో చిత్తైంది. నిజానికి చెన్నైలో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ ఆకట్టుకోలేకపోయింది. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కోలేకపోయింది. పిచ్ను అర్థం చేసుకోలేకపోయింది. రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్స్ ను సిమర్జీత్ సింగ్ దెబ్బ మీద దెబ్బ కొట్టాడు. టాప్ ఆర్డర్ ను షేక్ చేశాడు. తక్కువ వ్యవధిలోని కీలక ప్లేయర్లను పెవిలియన్ కు పంపాడు. దంచేస్తాడనుకున్న యశస్వి జైస్వాల్ 21 బంతులు ఎదుర్కొని 24 పరుగులు చేశాడు. సీజన్లో 2 సెంచరీలు కొట్టిన బట్లర్ కూడా ఎక్కువసేపు క్రీజులో ఉండలేకపోయాడు. 25 బంతుల్లో 21 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఫామ్లో ఉన్న సంజు శాంసన్ సైతం నిరాశపరిచాడు. 19 బంతుల్లో 15 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఈ దశలో రియాన్ పరాగ్ నిలబడ్డాడు. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లు విసిరిన సవాళ్లను ఎదుర్కొన్నాడు. ఓవైపు వికెట్లు పడినా తను మాత్రం చివరి వరకు క్రీజులో ఉన్నాడు. దీంతో రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 141 పరుగులు చేసింది. రియాన్ పరాగ్ 35 బంతుల్లో 47 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. ధ్రువ్ జురేల్ 18 బంతుల్లో 28 పరుగులు చేశాడు. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లలో సిమర్జీత్ సింగ్ ఒక్కడే 3 వికెట్లు తీశాడు. 4 ఓవర్లలో 26 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత టార్గెట్ ను చెన్నై సూపర్ కింగ్స్ ఈజీగానే ఛేదిస్తుందని అభిమానులు ఎక్స్పెక్ట్ చేశారు. అందుకు తగినట్లే ఓపెనర్లు రచిన్ రవీంద్ర ఆడాడు. అయితే తొలి వికెట్కు 32 పరుగులు జోడించాక రచిన్ రవీంద్ర అవుట్ అయ్యాడు. ఈ దశలో డారెల్ మిచెల్ వేగంగా ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ 13 బంతుల్లో 32 పరుగులు చేశాక అవుట్ అయ్యాడు. ఈ దశలో రుతురాజ్ గైక్వాడ్ మాత్రం నిలబడ్డాడు. కూల్గా బ్యాటింగ్ చేశాడు. సాధించాల్సిన రన్ రేట్ పెద్దగా ఏమీ లేకపోవడంతో రిస్క్ తీసుకోలేదు. పైగా రాజస్థాన్ రాయల్స్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. మొయిన్ అలీ 13 బంతుల్లో 10 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. దూబే కొద్దిసేపే క్రీజులో ఉన్నాడు. కానీ కీలకమైన పరుగులు సాధించాడు. 11 బంతుల్లో 18 పరుగులు చేశాడు. ఆ తర్వాత అప్స్ట్రకింగ్ ది ఫీల్డ్ కింద జడేజా పెవిలియన్ చేరాడు. ఈ టైంలో మ్యాచ్ ఉత్కంఠ రేపింది. కానీ రుతురాజ్ సమీర్ రిజ్వీ మ్యాచ్ ను ముగించారు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ మరో 10 బంతులు ఉండగానే 5 వికెట్ల తేడాతో గెలిచింది. రుతురాజ్ గైక్వాడ్ 42 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. 13 మ్యాచుల్లో 7 గెలిచిన సీఎస్కే 14 పాయింట్లు సొంతం చేసుకుంది. పాయింట్ల పట్టికలో 3వ స్థానం చేరింది. 12 మ్యాచులు ఆడిన రాజస్థాన్ రాయల్స్ 16 పాయింట్లతో 2వ స్థానంలో ఉంది.